కన్నడ బిగ్ బాస్ ఈసారి కెప్టెన్ ధనుష్ ఎంతో కాలంగా ఎదురు చూస్తూ చాలా సందర్భంలో చివరి దశ దాకా వెళ్ళి అందుకోలేక వెనకబడుతున్నటువంటి మొదటి నుంచి వెనకబడుతున్నటువంటి ధనుష్కు థమ్స్అప్ ఓటింగ్తోన 90% మెజారిటీ ఓటింగ్తోన ఆయన కెప్టెన్గా హౌస్లో ఉన్న వాళ్ళందరి మనసు గెలుచుకొని కెప్టెన్ అయ్యాడు. సమర్థుడైన వాడే కెప్టెన్ అయ్యాడు కాబట్టి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఏంటంటే నిన్నటి బీబీ ఫెస్ట్ ఈరోజు కంటిన్యూ అయింది. ఈ ఫెస్ట్ 3 ఇంకా అట్లాగే కంటిన్యూ అయింది. ఈసారి మళ్ళీ 3 అమ్మాయిలు డ్యాన్స్ ఆడారు. స్పందన, ఆ తర్వాత రషిక, ఆ తర్వాత స్పందన, రషిక, జాన్వి ముగ్గురు కలిసి కూడా డ్యాన్స్ ఆడారు. చాలా బాగా డ్యాన్స్ ఆడారు. ఆ తర్వాత మళ్ళీ కావ్య గిల్లి కూడా డ్యాన్స్ ఆడారు. ఇది చాలా అద్భుతం అనిపించింది. కావ్య గిల్లి కూడా డ్యాన్స్ ఆడారు. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత అందరూ గ్రూప్ ఫోటో దిగారు. అంతా ఇది మొదట ఇదంతా అయిపోయిన తర్వాత జడ్జిలందరూ కలిసి మార్క్స్ డిసైడ్ వేయాలి కదా, బ్లూ టీమ్ వర్సెస్ రెడ్ టీమ్. ఎవరు ఈ ఫెస్ట్లోనే చాలా బాగా పర్ఫామ్ చేశారు అంటే ఓవరాల్గా చూసినప్పుడు రెడ్ టీమ్ను డిక్లేర్ చేస్తారనమాట. పాపం రెడ్ టీం కనీసం దీంట్లోనైనా గెలిచింది. టాస్క్లో ఎలాగో ఓడిపోతూ వచ్చింది, కనీసం దీంట్లో గెలిచినందుకు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అందరూ విజిల్స్ వేశారు. ఓకే, కల్చరల్ ఫెస్ట్లోన రెడ్ టీం బికమ్ విన్నర్. ఆ తర్వాత ఇద్దరు జడ్జిలు బయటకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది అనమాట. ఏంటంటే ఈ రెడ్ టీంలోన కెప్టెన్సీ స్టూడెంట్ ఆఫ్ ది వీక్గా ఇద్దరిని సెలెక్ట్ చేయండి అని. మామూలుగా స్టూడెంట్ ఆఫ్ ది వీక్ ఒక్కొక్కరు ఉంటారు. లాస్ట్ టైం నిన్న ఎపిసోడ్ అంతా కూడా బ్లూ టీంలోన స్టూడెంట్ ఆఫ్ ది వీక్ గిల్లి చెడగొట్టడం వల్ల మొత్తం పాడైపోయింది. ఆ ఎపిసోడ్ మొత్తం చంకనాగిపోయింది. సో అది పక్కన పెట్టేస్తే ఈసారి ఇక్కడ ఇద్దరిని ఎంపిక చేయాలి అన్నప్పుడు అది ఏకాభిప్రాయంతో అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సో తలా ఒకరి పేరు తీసుకుంటారు. మళ్ళీ ధ్రువంత్ తన పేరు తీసుకుంటాడు. ఆ తర్వాత కావ్య కూడా తన పేరు తీసుకుంటుంది. ఇలా కొంతమంది పేర్లు తీసుకుంటారు. అంత తీసుకున్న తర్వాత ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేస్తారన్నమాట. ఏంటి అంటే స్టూడెంట్స్ ఆఫ్ ది వీక్గా వాళ్ళు మొదట అనుకున్నది ఎవరంటే జాన్వి బాగా ఆడింది, కల్చరల్ ఫెస్ట్ అద్భుతంగా చేసింది, కొన్ని చోట్ల స్క్రిప్ట్లు కూడా రాసింది, సమయస్ఫూర్తిగా యాంకరింగ్ కూడా చేసింది. కాబట్టి ఆమె ఎఫర్ట్ అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి ఆమెను మనము యాంకర్గా బాగా చేసినందుకు, కల్చరల్ ఫెస్ట్ను మోటివేట్ చేసి చివరిదాకా బాగా తీసుకొచ్చినందుకు ఆమెను స్టూడెంట్ ఆఫ్ ది వీక్గా. నెక్స్ట్ వచ్చి ధ్రువంత్ పేరు తీసుకుంటారు. ధ్రువంత్ కూడా చాలా బాగా డ్యాన్స్ ఆడాడు, చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు, అన్నిట్లోనూ కలిసిమెలిసి తిరుగుతున్నాడు. ఎందుకంటే ధ్రువంత్కు ఒక ఛాన్స్ కావాల్సింది. ఆయనకు ఇప్పటిదాకా ఒక ఛాన్స్ కూడా రాలేదు. ఒక్క ఛాన్స్ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. సరే, ఆయన యాటిట్యూడ్ ప్రాబ్లము, ఆయన వెనకంజ వేయడము, ఆయన అందరికీ మంచివాడని పెంచుకోవాలన్నాము, ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లు పక్కన పెడితే ఎక్కడో మిణుకుమని ఆయన కూడా కొద్దిగా ప్రయత్నిస్తున్నందుకు ఆయన పేరు కూడా తీసుకుంటారు. అభిషేక్ వచ్చి అనౌన్స్ చేస్తారు. ఏంటంటే ఒకటి జాన్వి, రెండోది వచ్చి ధ్రువంత్. ఎప్పుడైతే జాన్వి ధ్రువంత్ పేర్లు అనౌన్స్ చేయగానే బిగ్ బాస్ చెప్తారు, ధ్రువంత్ మీకు ఒక విషయం తెలుస్తున్నారు. ఏం చెప్పండి బిగ్ బాస్? మీరు డీబార్ అయ్యారు. ధ్రువంతు, చంద్రప్రభ ఇద్దరు డీబార్ అయ్యారు కదా లాస్ట్ వీక్. సో డీబార్ అయిన వాళ్ళు టాస్కుల నుంచి బయట ఉంటారన్న విషయం మీకు తెలుసు కదా. అలాంటప్పుడు మీరు క్యాప్టెన్సీ స్టూడెంట్ ఆఫ్ ది వీక్ ఎలా అవుతారు? మీరు కాదు కదా. ఈ విషయం మీకు తెలుసా అని అడిగితే వాడు నిజమే కదా, అతను సైలెంట్ అయిపోతాడు. ఇంకొకరి పేరు ఆల్టర్నేట్ పేరు తీసుకోండి అంటే మళ్ళీ ఆల్టర్నేట్ పేరు తీసుకుంటారు. ఆల్టర్నేట్ పేరు మళ్ళీ చర్చించుకుంటే ఈసారైనా, లాస్ట్ టైమే కావ్య అంటే లేదని ధ్రువంత్కి వెళ్ళిపోయింది, జాన్వికి వెళ్ళిపోయింది. ఈసారన్నా కావ్య, చంద్రప్రభు చెప్తాడు, ఈసారన్నా కావ్యకి చెప్పండి అని మొత్తుకుంటాడు ఆయన. కావ్య పేరు తీసుకుంటారు. సో కావ్య, జాన్వి వీళ్ళిద్దరూ స్టూడెంట్ ఆఫ్ ది వీక్ అవుతారు. సో మొత్తానికి 4 అయిపోయారు స్టూడెంట్ ఆఫ్ ది వీక్లు. ఎవరెవరు అంటే కనుక ధనుష్, అభిషేక్, జాన్వి, కావ్య. ఈ 4కి ఒక టాస్క్ పెడతారు. ఏమిటి ఆ టాస్క్ అంటే 4 ఫొటోస్ ఉంటాయి. ఈ ఫోటోలను 4 తరఫున ఆడేవాళ్ళు అంటే 4 దాచిపెట్టాలి. వాళ్ళ తరఫున ఆడేవాళ్ళు వేరే వాళ్ళ ఫోటోలు తీసుకుని వచ్చి పెట్టాలి. అక్కడ బోర్డు పైన ఏంటంటే ఇంటూ మార్కులు ఉంటాయి. ఫోటో ఫ్రేమ్లోకి ఇంటూ మార్కులు ఉంటాయి. ఒక చోట మాత్రం ఇంటూ లేని మార్క్ ఉంటుంది. ఎవరైతే ఇంటూ లేని మార్క్ దగ్గర ఫోటో ఎవరైతే తెచ్చి పెడతారో ఆ కంటెండెంటే స్టూడెంట్ ఆఫ్ ది వీక్గా గెలిచినట్టు లెక్క అనమాట. క్యాప్టెన్కి స్టూడెంట్ ఆఫ్ ది వీక్గా గెలిచినట్టు లెక్క అవుతుంది. ఈ 4 పైకి అతను ఒకటే ఉంటాడనమాట. సో ఇలా చేసుకుంటే కనుక ఇప్పుడు వాళ్ళ తరఫున ఆడడానికి రిక్వెస్ట్ చేసుకుంటే జాన్వి తరఫున
మొట్టమొదటి జాన్వి సూరజ్ని అడుగుతుంది. సూరజ్ ఆల్రెడీ కావ్యకు మాట ఇచ్చేసి ఉంటాడు కాబట్టి సూరజ్ కావ్య తరఫున ఆడతాడు. ఆ తర్వాత జాన్వి తరఫున రక్షిత శెట్టి ఆడుతుంది. ఆ తర్వాత ధనుష్ తరఫున మాలు ఆడతాడు. అభిషేక్ తరఫున ధృవంత ఆడతారు. సో ఇట్లే వీళ్ళు ఆడతారు. వీళ్ళు మొట్టమొదటి వీళ్ళు తీసుకొని పోయి దాచిపెట్టాలి. దాచిపెట్టింది ఈ ఆటకు సంచాలకులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రిన్సిపాల్ ఎవరు, మిస్టర్ రఘు. మొత్తం చూడాలి ఎక్కడెక్కడ దాచిపెట్టారు అనేది చూడాలి. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి వెతకాలి. వీళ్ళు వెతకాల్సింది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సూరజ్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, కావ్యకు. అతను ఏం చేయాలంటే వేరే వాళ్ళ ఫోటోలు వెతుక్కుని వచ్చి ఇంటూ మార్క్ దగ్గర పెట్టాలి. ఇట్లా అందరూ ఇంటూ మార్కుల దగ్గర పెట్టినప్పుడు జాన్వీది కూడా ఇంటూ మార్కులు పెట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే సూరజ్ ప్లస్ సూరజ్ ఎవరి తరఫున ఆడుతుంటాడు, సూరజ్ ధనుష్ తరఫున ఏం ఆడు, ధనుష్ తరఫున ఆడింది మాలు. అయితే సూరజ్ ఆ తర్వాత రక్షిత వీళ్ళిద్దరూ కలిసి ఆ ఫోటో తీసుకొని వచ్చి, ఎవరిది, ధనుష్ ఫోటో తీసుకొని వచ్చి సేఫ్ ప్లేస్లో పెట్టడం అనేటువంటిది ఇట్స్ రియలీ రియలీ అమేజింగ్. వాళ్ళ తరఫున ఆడకున్నా కూడా వాళ్ళు తీసుకొని వచ్చి పెడతారు. ఎందుకంటే ఆల్రెడీ జాన్వీది అయిపోయింది కాబట్టి ఇంకో కార్డు తీసుకొని రావాలి. వేరే కార్డుని చించేయచ్చు కూడా. చించేసి ఒక కార్డును ఆల్రెడీ చించేసి ఉంటారు కానీ ఇంకో కార్డు తీసుకొని అభిషేక్ కార్డుని చించేసి ఉంటారు. ఈ కార్డుని తీసుకొని వచ్చి పెడతారు. సో ధనుష్ సక్సెస్ అవుతాడు. ఇక్కడ అభిషేక్ కొంచెం ఫీల్ అవుతాడు. ఎందుకంటే సూరజ్ కొంచెం ఓవర్గా ఫీల్ కావడం, గట్టిగా కేకలేయడం ఇవన్నీ కూడా చూస్తే ఆయన కాస్త ఫీల్ అవుతాడు. సో ఇక్కడ ఆయనకు ఇది ఇచ్చేస్తారనమాట, ఒక షీల్డ్ ఇచ్చేస్తారు. ఎవరికి, ధనుష్కు, స్టూడెంట్ ఆఫ్ ది వీక్ అని ఆయనకి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడ రఘుకి ఏం చెప్తారంటే మళ్ళీ ఇద్దరు మిగిలారు. ఇప్పుడు రఘు తన్ను తాను తీసుకోవచ్చు, తాను, ఎందుకంటే ఆయనకు సెకండ్ వీక్ ఇమ్యూనిటీ కూడా ఉంది. ఆయన నిన్న పోయినసారి క్యాప్టెన్ అయ్యారు, సెకండ్ వీక్ ఇమ్యూనిటీ కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఆయనకి ఏం చెప్పారంటే, రఘు మీరు ఆ తర్వాత ఇప్పుడు స్టూడెంట్షిప్ అయిన వాళ్ళు మీరిద్దరు కూడా పోటీ పడాలి. మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఈ వీక్ నెక్స్ట్ వీక్ క్యాప్టెన్ అవుతారు. ఈ పోటీ ఎలా అంటే ఓట్ల రూపంగా ఉంటుంది. సో లిఫ్ట్ పైన అంటే సెకండ్ స్టోరీలోన బూత్ బాక్స్ పెట్టింటారు, కింద నుంచి లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలి, పైన కవర్లోన వాళ్ళ ఫోటో చూపించి ఆ ఫోటో పెట్టి బాక్స్లో వేయాలి. ఇక్కడ కేవలం ఇద్దరే రఘుకు వేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ రఘు క్యాప్టెన్ అయిపోయాడు కదా. అస్సలు క్యాప్టెన్ కాకుండా అల్లాడిపోతున్నవాడు, మొదటి వారం నుంచి పోరాడుతున్నటువంటి వాడు ఎవరంటే ధనుషే కదా. చాలా సందర్భంలో ఆయన ఫైనలిస్ట్ కాలేదు, పైగా అందరికీ నచ్చిన వాడు, ఎక్కడ గొడవలు వేసుకోడు, ఆట ఆడేటప్పుడు అద్భుతంగా ఆడతాడు. చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఆయనకు. అందులో మనం ఏమాత్రం వంక పెట్టడానికి వీల్లేదు. సో అక్కడ ఎవరు అంటే కనుక మల్లమ్మ, ఆ తర్వాత గిల్లి, వీళ్ళిద్దరే రఘుకు ఓటు వేస్తారు. గిల్లికి కోపం ఏంటంటే ధనుష్ నేను నీ తరఫున ఆడతానంటే ధనుష్ గిల్లిని కాదని మాలుని తీసుకుని ఉంటాడు. ఆయనకు అది కోపం. సరే అవన్నీ పక్కన పెట్టాడు. గిల్లి కొన్నిసార్లు చాలా డిఫరెంట్గా వ్యవహరిస్తుంటాడు, దాన్ని మనం పక్కన పెట్టేద్దామంట. సో ఇక్కడ ఏంటంటే 2 ఓట్లు వీళ్ళకి వస్తాయి, 12 ఓట్లు వీళ్ళకి వస్తాయి. సో థంపింగ్ మెజారిటీతో ధనుష్ విల్ బీ ది క్యాప్టెన్ ఆఫ్ ది వీక్. క్యాప్టెన్ హౌస్లో ఎంటర్ అయిపోయాడు. ఇది ఇవాళది. సో రేపు నామినేషన్లు ఉంటాయి. వారద కథకి చిరజతి ఉంటుంది. అంతకు మించి కొంచెం ఈ ఎపిసోడ్లోనే కాస్త హైలైట్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక రిషాకు ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి మధ్య గొడవ జరిగినప్పుడు మళ్ళీ గిల్లి బయటికి వచ్చి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించడం, ఆమె గిల్లితోనే ఏడవడం, నేను నీకు ఏమన్నాను, ఎందుకు నువ్వు నన్ను అట్లా సతాయిస్తున్నావు, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే ఆయన టిష్యూ పేపర్ ఇచ్చి కళ్ళు తుడుచుకోమని చెప్పడం, ఇవన్నీ దూరం నుంచి చూస్తున్నటువంటి కావ్య ఉడుక్కొని ఆ తర్వాత ఉంటుంది అనమాట. ఏమంటుంది మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమంటుంది అది ఇది అని. సో అంటే వాళ్ళు ఒకరికొకరు పడదో ఏమీ అర్థం కాదు. యాక్చువల్గా చెప్పాలంటే పాట ఇద్దరు కలిసి పాట చేస్తారు కదా, గిల్లి తర్వాత కావ్య. ఇది చాలా కామెడీగా ఉంటుంది. ఇద్దరు పాట డ్యాన్స్ సూపర్గా చేస్తే ఆల్మోస్ట్ లిఫ్ట్ చేసేస్తాడనమాట ఎవరు, గిల్లి కావ్యని. ఇంత అయిన తర్వాత ఆమె కావ్య గిల్లిని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తుంది, స్టేజ్ పైన అన్నయ్య అని పిలుస్తుంది, మన ఏడ్పించడానికి ఏంటో మరి. అదొకటి హైలైట్. ఇంకొక హైలైట్ ఏంటంటే రఘు అశ్విని డ్యాన్స్ ఆడడం, రఘు కూడా అశ్విని లిఫ్ట్ చేయడం, ఇవన్నీ కూడా అసలు కల్చరల్ ఫెస్ట్ అనేది చాలా అద్భుతంగా నిన్న ఇవాళ కంపేర్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంది. చాలా బాగా ప్లాన్ చేశారు. ఆ తర్వాత రఘు ఎలాగూ ధనుష్ క్యాప్టెన్ అయిపోయాడు. అంచెలంచెలంచెలంచెలుగా ఆయన క్యాప్టెన్ అయిపోయాడు. సో ఇవాళ రేపటి ఎపిసోడ్లోన మళ్ళీ ఎవరెవరికి గిల్లికి ఏమైనా పాఠాలు పడతాయా, ఎందుకంటే చూడాలి. ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్స్ ప్రకారం చూసుకుంటే కూడా లాస్ట్లో మనకు మల్లమ్మ ఉంది, రిషా ఉంది. సో మల్లమ్మ రిషా వీళ్ళ మధ్యలోనే ఎవరు ఉంటారు ఎవరు పోతారో చూడాలి. ఓటింగ్ ప్రకారం అయితే ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. చూద్దాం
ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేది మనం చూడాలి. గిల్లీ ఎట్లాగో టాప్లో ఉన్నాడు. సో గిల్లీ టాప్లో ఉన్నాడు కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. సో ఈ విధంగా రేపటి వారధికి కిచెన్ అయితే ఎవరెవరికి ఏమేమి చురుకలు అంటిస్తారు ధృవంతుని, ఎందుకంటే డీబార్గా తనంతకు తానే ఒప్పుకున్నాడు, చంద్ర ఒప్పుకున్నాడు, ఆయన ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరు చేసిన తప్పేంటి? కేవలం వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకోవడం వల్ల చిట్ట చివరిలో ఉన్న స్టూడెంట్ ఆఫ్ ది వీక్లో పోటీలోన పాల్గొనడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. అది స్వయంకృత అపరాధం, అదొకటి. ఆ తర్వాత రక్షిత చాలా మ్యానిపులేటివ్గా ఆడుతూ, చాలా తెలివిగా ఆడుతూ, ఇక్కడిదక్కడ పూసగుచ్చినట్టు చెప్పడంలోన మనం అనుకుంటున్నాం ఓకే ఆమె చిన్నపిల్ల ఉండొచ్చు అంత ఉండొచ్చు, బట్ షీఈస్ ప్లేయింగ్ వెరీ 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 డేంజర్ గేమర్గా తయారైంది. ఖచ్చితంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వాళ్ళకు చేరవేయడంలో నంబర్ 1గా ఉంది రక్షిత. అదైతే 100% వాస్తవం. గిల్లీ సరే అంత బాగుంది కానీ కొంచెం మొండి పట్టు వదలాలి. ఆ తర్వాత కావ్య వెంట తిరగడం కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ పిల్ల కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. కొంచెం తగ్గించుకొని ఆటపైన కాన్సన్ట్రేట్ పెట్టి కామెడీగా పోతే మాత్రం సూపర్ డూపర్గా ఉంటాడు. లాస్ట్ టైం మంజు కొట్టినట్టు ఈసారి కూడా లాస్ట్ సీజన్స్లోన మంజు కామెడీ కింగ్ మంజు ఎలాగైతే కప్పు కొట్టాడో గిల్లీ కూడా కప్పు కొట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. చూడాలి మళ్ళీ. సో గిల్లీదైతే ఆ విధంగా ఉంది. ఇంకా మాలు కూడా తను తాను కొంచెం ఇంకా ఈసారి కొంచెం పర్లేదు యాక్టివ్గా కనిపించాడు. ధ్రువంత్ తన తీరుతెన్నులు మొత్తం మార్చుకోవాల్సి ఉంటుంది. అభిషేక్ కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు. ఈసారి సూపర్గా కనిపించిందంటే అశ్విని, ఆ తర్వాత రఘు కూడా అంతే చాలా బాగా క్యాప్టెన్గా అసలు ఒక బరువు బాధ్యతలు ఉన్నట్టు ప్రిన్సిపాల్ లాగానే కనిపించాడు. అంత డిగ్నిఫైడ్గా కనిపించాడు. చాలా బాగుంది. చివరిలో అదే చెప్తారు, మీరు ఇంత బాగా ఎలా నిభాయించగలిగారు, మీ కాలేజ్ డేస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అందరూ అడిగితే కనుక కాలేజ్ డేస్లోనే నేను చాలా హింసించాను మా గురువుల్ని, మా లెక్చరర్స్ని. ఈరోజు నేను ఈ టాస్క్ ఆడిన తర్వాత వాళ్ళకందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అని అంటారు. ఆ తర్వాత ఆ బ్లాక్ బోర్డుని స్లాబ్ బోర్డుగా మార్చి అందరూ కూడా ఆటోగ్రాఫ్లు పెట్టడం కూడా చాలా మజా అనిపించింది. నాకెందుకో తెలుగు సినిమా హ్యాపీ డేస్ కానీ కిరక్ పార్టీ లాగా నాకు ఈ 2 ఎపిసోడ్లు అలా అనిపించాయట. కాలేజ్ డేస్ అంటే మెమరబుల్ కదా, అద్భుతంగా ఆడారు, చాలా అద్భుతంగా ఆడారు. సో చూద్దాం ఈసారి మొత్తం అంతా బాగా జరిగింది. సరే గొడవలన్నీ జరుగుతున్నాయి, కిచెన్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి అన్ని చోట్లండి. తెలుగు బిగ్ బాస్ సీజన్లో కిచెన్ దగ్గర గొడవే, కన్నడ బిగ్ బాస్ సీజన్లో కిచెన్ దగ్గర గొడవలు కామన్, దాన్ని ఎవ్వడు తప్పించలేడు. చూద్దాం వారధికతే కిచెన్ జొతే కిచ్చా ఎంట్రీ ఎలా ఉంటుంది, ఎవరెవరికి పాఠాలు చెప్తారు, ఎవరెవరిని మెచ్చుకుంటారు, కిచెన్ చెప్పాలి ఎవరికి వస్తుంది. రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు బెస్ట్ ప్లేయర్ ఎవరు, వరస్ట్ ప్లేయర్ ఎవరు అని. నాకు తెలిసి వరస్ట్ ప్లేయర్ ధృవంత్గా అందరూ నిర్ణయిస్తుంటారు. కారణం ఒకటే, తను సెల్ఫ్ డీబార్ చేయించుకోవడం. సో ఆయన్ని జైలుకి పంపుతారని నాకు సమాచారం అందింది. చూద్దామంటే ఏం జరుగుతుందని. ఇది వాళ్ళ ఎపిసోడ్ అండి. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ రామ్ దుర్గమ్మ.